హాయ్ అండి, వెల్కమ్ టు దంటూస్ మ్యాజిక్. ఇవాళ పొట్టు పెసరపప్పు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీంట్లో ఒక మామిడికాయ పీల్ తీసి పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. అలాగే పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా, అది ఒక 1 కప్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని దీంట్లో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయాలి. కొంచెం పసుపు వేయాలి. జీలకర్ర కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ నేను 1 గ్లాస్ వేసాను, మీకు ఇంకొంచెం పడితే వేసుకోవచ్చు. ఇది బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు మనము విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయింది కదా, ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి పోపు వేసుకోవడానికి. దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఆప్షనల్, పోపులో ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా నార్మల్గా పోపు పెట్టేసుకోవచ్చు. తర్వాత ఆవాలు, మెంతులు వేసుకోవాలి. ఈ పోపు అంతా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక ఎండుమిర్చి వేయాలి. అలాగే ఇంగువ కూడా కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పోపు అంతా ఫ్రై అయిపోయింది కదా, దీన్ని మనం ముందుగా కుక్ చేసుకున్న పప్పులో వేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. అలాగే ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. కారం కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేయాలి. సో ఇలా బాగా కలిపేసుకుంటే పప్పు రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. పైన ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.